వైసీపీ అధినేత జగన్ సభకు రావాలని సమస్యలపై మాట్లాడాలని కోరుకుంటున్నట్లు శాసనసభ వ్యవహారాలు ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని, వేసుకున్న డ్రెస్కు గౌరవం తెచ్చేలా కృషి చేయాలని హోం విపత్తు నివారణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు తీసుకోగా వంగలపూడి అనిత హోంమంత్రిగా సచివాలయంలో ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైల్పై ఆయన తొలి సంతకం చేశారు. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం సభ నడుపుతామని స్పష్టం చేసిన ఆయన శాసనసభకు జగన్మోహన్ రెడ్డి రావాలని, సమస్యలపై మాట్లాడాలని కోరుకుంటున్నామన్నారు. ఈసారి సభలో స్వపక్షమైన, విపక్షమైన తామేనని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వీటిలో ఏ పాత్ర పోషించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, రాబోయే రోజుల్లో శాంతి భద్రతల నిర్వహణ పక్కాగా ఉండేలా చూస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత నేడు బాధ్యతల స్వీకరణ సందర్భంగా వ్యాఖ్యానించారు. పోలీసుల్లో పాత రక్తం ఉంటే పక్కకు తప్పుకోవాలని, ప్రజలకు అనుకూలంగా పనిచేయాలని, వేసుకున్న డ్రెస్ కు గౌరవం ఉండేలా విధి నిర్వహణ ఉండాలన్నారు. సోషల్ మీడియాలో ఎవరి మనోభావాలనైనా దెబ్బతీస్తే కఠిన చర్యలు ఉంటాయని, 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్ రవాణాను నియంత్రిస్తామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపించడంతో పాటు అక్రమార్కుల ఆగడాలకు బలైన వారి కేసులు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఏదైతే లాస్ట్ 5 ఇయర్స్లో లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ విషయంలోని కానీ, విచ్చలవిడిగా ఉన్న గంజాయి డ్రగ్స్ నిర్మూలించడం కానీ, అదేవిధంగా అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద ఉక్కుపాదం మోపడం కానీ, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడేది ఎలా ఉందంటే ఏదో వాక్ స్వతంత్రం ఉంది కదా అని నోటుకొచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చాలా వల్గర్గా మాట్లాడడం, అది కూడా కొంత అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే శిక్ష మాత్రం పడుతుంది. ఐపీఎస్ లేకపోతే ఏఎస్పీఓ, డిఎస్పీఓ, ఏసీపీఓ, డీసీపీఓ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ భుజాల గుండెల మీద నేమ్ బోర్డు పెట్టుకుని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నాను. మంత్రులిద్దరూ తమ శాఖాధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అధికారులు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.